అఖిల్ పైల్వాను జుల్లు తీస్తుంటా బా ఏది పలానా బడి ఇస్తుంటాడు అంతవరకు తెలుసు. వాళ్ళ నాన్న ఒకటి దొడ్డలిగా ఏదో ఉండే మినిస్టర్ ఏదో ఉండే ఇంకేం తర్వాత 6 ర్యాకెట్ అని చెప్పి మా ఫోటోలలో వాట్సాప్లో వచ్చింది. అది రియాలిటీ మీరు చెప్పాలి అంతే. మీకు ఎప్పటి నుంచో తెలుసు అఖిల్ పైల్వాన్? అఖిల్ పైన ఎక్కడ నాకు పుట్టినప్పటి తెలుసు, ఇక్కడ లోకల్ కాలం కాబట్టి తెలుసు అంతే, ఇంత మిస్టర్ లేదు. ఇక ఆయన పర్సనల్ విషయాలు ఎక్కువ మాకు తెలియదు. జూలిస్లు ర్యాలీలు ఆయన సొంత డబ్బులతోనే చేసేవాడు. ఇక అది పర్సనల్ మనకేం తెలుస్తుంది బా, నువ్వు ఇచ్చినావు నేను ఇచ్చినా ఓడిచ్చినా తెలియదు కదా, ఏ రాజకీయ నాయకుడు ఇచ్చినా మనకేం తెలుస్తుంది అబ్బా. అది ఇంత మంచి పనులు చేసే అఖిల్ పైల్వాన్ ను ఎందుకు అరెస్ట్ చేశారు? మంచి పని చేస్తా అంటే నేను లోపల డ్రైవర్ వేసుకుని నేను నాకు తెలుసా నీకు తెలుసా తెలియదు కదా బా, లోపల సగం నాకేం తెలుసా బా, నాకు కనబడి చెప్పిన నీకు. నువ్వు టోప్ పెట్టుకున్నావు, టోప్ కింద బట్టలు ఉందో ఏముందో తెలియదు కదా, సింపుల్ లాజిక్ అంతే అబ్బా, ఇంత మించి ఏం లేదు. ఎందుకు ఆయన బంధువులే ఇలా అరెస్ట్ చేయించారా లేకపోతే రాజకీయ పరంగా? రాజకీయ పరంగా బా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండే అప్పుడు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఉండే, అంతే తప్ప పర్సనల్ ఏమీ లేదు. వాళ్ళ నాన్న కూడా మంచి పనులు సేవా కార్యక్రమాలు చేసేవాడు. చేసిండు ఉన్నదే చేసిండు, మంచిగా శ్రీనివాస నాన్న పేరు చేసిండు, మంచిగా చేసిండు అంతే, ఏం లేదు. వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు బాధ్యతలు తీసుకొని ఈయన కూడా సేవా కార్యక్రమాలు చేశాడు. ఇక అది కొద్దిగా చెప్పాలి అంటే నాకు కూడా తెలియదు, వాళ్ళ ఫాదర్ అయితే చేసిండు అబ్బా. అంతగాని ఈయన అఖిల్ పైల్వాన్ అయితే నాకు కొంచెం సంథింగ్ నాకు అంతా ఏదో జుల్లుం పోతుంటే అఖిల్ పైల్వాన్ అంటే అఖిల్ పైల్వాన్ అంటే అఖిల్ పైల్వాన్ అంతే తప్ప. కానీ పోలీసులే కావాల్సి ఇరికిచ్చి అరెస్ట్ చేశారా? ఇగో ఉట్టి ఎవరు పట్టుకోపోడు భయ్, నేను ఎందుకు పట్టుకోపోరు? ఉట్టి ఎవరు పట్టుకోపోడు కదా, చట్టం ఉంది. ఉట్టినే సీఎంలు పట్టుకోపోతారా జైలుకి, మినిస్టర్లు పట్టుకోపోరు కదా, చట్టం ఉన్నట్టుంది. ఏదో తప్పు దొరికితే అది రూల్స్ రెగ్యులేషన్స్ అంటే పోతే కోర్టులో గిట్లలో తెలుసుకుంటవచ్చు, దాంట్లో ఏం లేదు, అట్లా ఏం లేదు. కానీ ఎవరి మీద నేను అబడాలు ఇస్తలేను, ఉన్నది చెప్తున్నాను ఫ్యాన్ అంతే బస్ కదా. మరి రామ్నగర్ అనగానే ఇప్పుడు హైదరాబాద్లో రామ్నగర్కు మంచి పేరున్నది. ఇక ఎప్పుడైనా బోనాల పండుగ వచ్చిందంటే చూడనీకి రావాలని చాలా మంది వస్తారు. ఇంత మంచి పేరు రామ్నగర్కు వచ్చిందంటే అఖిల్ పైల్వాన్ అంటేనే ఆయన వల్లనే రామ్నగర్ పేరు వచ్చిందా? తప్పది అట్లా ఇంకో రాంగ్ ఆన్సర్ ఇది. ఆయన ముందు నుంచి కూడా రామ్నగర్ పేరు అంటూ ఉంది, దాని అఖిల్ పైల్వాన్ వచ్చి పెట్టింది ఏం లేదు. అని ఆయన మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి నాకు పర్సనల్గా తెలియదు, ఉన్నది చెప్తున్నా పర్సనల్ నాకు ఆయన మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి ఆయన ఆయన జులుం వస్తుంది, అలా వస్తుంది అట్లా. ఈయన ప్రకాష్ గౌడ్ గారు మాజీ కార్పొరేటర్ అంతా తప్ప పర్సనల్గా అంటే ఏం లేదు. వస్తే పోతుంటాయి, ఈ సంవత్సరాలకు వస్తాయి, అవుతుంటే పోతుంటాయి, దానికి అన్ని పట్టించుకొని ఉండలేం కదా. అఖిల్ పైల్వాన్ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా పోటీ చేస్తా అని చెప్పాడా? చెప్పండి అది రాంగ్ మాటలు అబ్బా. ఏదో పర్సనల్గా హ్యాబిట్స్ దొరికిండు, నేను కూడా ఫోన్లో చూసుకున్నా, అది రియాలిటీయో రియల్ తెలియదు, అది తెలుసుకోవాల్సింది పోలీసు వాళ్ళు మీడియా అంత తప్ప. పర్సనల్ మాకేం తెలుసు, ఆయన ఇబ్బంది మేము తిరగటం కాదు ఏం లేదు. జస్ట్ ఏంటంటే అఖిల్ పైల్వాన్ కాదు, మాకు అఖిలే తెలుసు. దానికి ఒక ఓట్స్ తగిలిచ్చేసారు కానీ కొంచెం తగిలించుకోరు, యూత్ తగిలించుకోరు అంతేగాని అట్లేం లేదు. అంతే అది బేకార్ మాట సార్, బేకార్ మాకు తెలియదు, మాకు తెలియదు సార్. అది మరి ఎందుకు అరెస్ట్ చేశారు? మాకు తెలియదు సార్, అది మాకైతే తెలియదు సార్, అది నాకైతే తెలియదు, నాకు తెలియదు కానీ చెప్తున్నా, నాకు తెలియదు సార్. అది ఇంకా మంచి వ్యక్తి ఆయన, మాకు తెలిసిన కాడికి. సేవా కార్యక్రమాలు ఏమైనా చేసేవాడా? మంచిగా చేసింది సార్, పలారా బండి అది వినాయక ఉంది, అది అయితే మంచిగా తీసింది సార్. ఆర్థిక సాయం ఏమైనా చేసేవాడా లేని వాళ్ళకు? కొంతమంది చేసిండు సార్, ఆయన చేసిండు. మరి ఎవరు అరెస్ట్ చేశారనుకుంటారు? ఎవరో ఆయనకు ఇచ్చిన వాళ్ళు అర్థం చెప్పలేము. అదైతే మాకు తెలియదు సార్, అది తెలియదు, అది అరెస్ట్ చేసిండేమో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ చేస్తాడు, బతుకమ్మది బోనాలది అన్ని విధాలలో మంచితనంతో చేస్తాడు, ఇదొకటి ఉన్నది. మీకు ఎప్పటి నుంచి తెలుసు అఖిల్ పైల్వాన్? నేను ఒక 10 years నుంచి దూరం నుంచి చూసినా, ఎప్పుడు మాట్లాడలేదు, నేను దూరం చూసినా. ఏదంటే బ్యానర్లు ఉంటుండే, ఇక్కడ బ్యానర్ల తర్వాత ఆ పైల్వాన్ అని ఆ గల్లీలో ఉంటాడు, అంతవరకే. మగర్ ఇట్లా చేస్తాడు అనేసి మాకు బి. రామ్నగర్ కు బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ బోనాల పండుగ కానీ ఇంత మంచి జులుమ్స్ చేసే మంచి పనులు చేసే అఖిల్ పైల్వాన్ ను ఎందుకు అరెస్ట్ చేశారు? కావాలని చేస్తారు. తెలంగాణ పార్టీ ఉన్నాడు అనుకో, కాంగ్రెస్ వచ్చింది అనుకో, కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, లేదా బీజేపీ వాళ్ళు చేయొచ్చు అంతే. మగర్ ఆ పైల్వానే మంచోడు, అన్నం తినిపిస్తాడు అందరికి, ఇదొకటి. లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాడా? అందరికి ప్రేమతోనే ఆడ బతుకమ్మ కానీ బోనాల పండుగ కానీ మొత్తం గల్లీలో అందరికీ
భోజనాలు తెప్పిస్తాడు, అందరికీ మంచిగా చూస్తాడు. మీరు అరెస్ట్ ఇట్లా అఖిల్ పైల్వాన్ అరెస్ట్ అయింది అని అన్నప్పుడు బాధపడ్డారా? బాధపడాలి కదా, ఇదే రామ్నగర్లో ఉంటుంది కదా. ఎందుకంటే మన ముంగట ఉన్న మనిషి మనం ఆలోచిస్తామా లేదా, అసలు ఏమైంది, ఎందుకు అయింది, ఏంటిది అనేది ఆలోచిస్తామా లేదా. మగర్ అట్లా తప్పు చేయడు అఖిల్ పైల్వాన్, మనిషి కాదు సార్ అది. మంచోడు. ఈడ పోనీ రోడ్డు మీద కలిసి అన్న అంటే దానం చేసిపోతాడు ఈడ కూర్చున్న వాళ్ళకు చాలా మందికి, అదొకటి ఉన్నది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించిందా, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ముఠా గోపాల్ అరెస్ట్ చేయించాడు? అది తెలియదు సార్ బాగా. అది అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఠా గోపాల్ చేపియాడు లేదు. ముఠా గోపాల్ అన్నది మంచోడు, జయసింహ మంచోడు. అయితే ఇప్పుడు అఖిల్ పైల్వాన్ మంచి పనులు చేస్తుండు, ప్రజలకు దగ్గర అవుతుండు, పొలిటికల్ గా వస్తే ఏమైనా ఎమ్మెల్యేగా కానీ గెలుస్తాడని కావాల్సి చేయించారు అరెస్ట్. ఉండొచ్చు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనుకుని. ఎందుకంటే మళ్ళా ముఠా గోపాల్ అన్న జయసింహ ఇద్దరు గెలుస్తారు అనేసి ఇప్పుడు ఏరియాలో మొత్తం ఎమ్మెల్యే అంటే ముఠా గోపాలే, తర్వాత జయసింహ అవుతాడు. అట్లా అనేసి ఆలోచించి ఆయన మీద వార్ చేసిందేమో, అంతవరకు. అది తప్పు చేయకుండా అరెస్ట్ చేశారా పోలీసు వాళ్ళు? అట్లా కాదన్నా, అరెస్ట్ చేసి అంటే ఒక్కొళ్ళు ఒక మంచి పైకి వస్తుందంటే ఆ మంచిని అరెస్ట్ చేసేదానికి ఆలోచిస్తారు వేరే పార్టీ వాళ్ళు, అంటే అధికారి పార్టీ అంతవరకు. పోలీసు వాళ్ళు అదే తప్పు గురించి మేము అనము, మాకు అవసరం లేదు పోలీసుల గురించి. ఆయన గురించి పట్టుకున్నారు కదా, అరెస్ట్ చేసింది కదా, ఆయన చేయండి కావాలని చూపెడుతున్నారు బస్. కాంగ్రెస్ పార్టీ మొత్తం పోలీసు వాళ్ళే ఆయన అసలు అట్లా అమ్మాయిల బిజినెస్ చేయకుండా కానీ కావాల్సి చేస్తున్నామని అరెస్ట్ చేశారా పోలీసు వాళ్ళు? ఇగో పోలీసుల గురించి నేను చెప్తలేను, నేను అది ఏం దొరకనా, ఆయన చేసిండో లేదో ఆ భగవంతుడికి తెలుసు. మంచి రామ్నగర్ ఏరియాలో అఖిల్ పైల్వాన్ అనేది మంచి మర్యాద ఉన్నది, ప్రజలకు అందరి ఈడికి వెళ్ళాలి రామ్నగర్ నుంచి దివేష్టి దాకా మంచి మానవత్వం ఉన్నది, నలుగురికి అన్నం తినిపించే అలవాటు ఉన్నది, నలుగురికి గుర్తుపడతాడు అఖిల్ పైల్వాన్. నేను దూరం నుంచి చూసా, నన్ను గుర్తుపట్టాడు.